అమ్మా. అయ్యో వెళ్ళిపోయారు. ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా? కోట్ల కొద్ది సిరి నన్ను కోరి వస్తే కాలు ధన్యం. అసూయతో నీ కళ్ళలో నిప్పులు పోసుకున్నాం. నీ ఆగ్రహం చల్లారిందా? ఆగా, నువ్వే నన్ను కొట్టడానికి, కొట్టినా తిట్టినా పడ్డానికి నేనే నీ పెళ్ళాననుకున్నావా? అవును, నువ్వు నా పెళ్ళాన్ని ఎలా అవుతావు? ఓర్పే సహనంగా, శీలమే సంపదగా, పవిత్రతే మారుపేరుగా, పశు కుంకుమలు మాంగళ్యం ఉన్న దేవత నువ్వెలా అవుతావు? నువ్వు నా ఐశ్వర్యాన్ని, మాన ప్రాణాల్ని, పరువు ప్రతిష్టల్ని పీల్చి పిప్పి చేసే దేవడవి, నలుగురు రాక్షసుడు. నీ ఒళ్ళంతా చీల్చిన ప్రేమలను కనిపించిన పిశాచివి. రాజా, పిచ్చిగా వాగద్దు. ఇన్నాళ్ళు నా ఇంట్లో ఉన్నావు, తిన్నావు, తాగి తందనాలాడుతూ నన్ను అనుభవించావు. నేనే నీ మెడకు పలిపెచ్చి లాక్కొచ్చి నా ఇంట్లో కట్టేసుకోలేదు. దుర్మార్గురాల, ఇల్లు నీదా? ఈ ఇంట్లో ప్రతి వస్తువు నాది. ఈ ఫోను, ఆ ఫ్యాను, ఈ కార్పెట్, చివరికి నువ్వు కట్టుకున్న బట్టలతో సహా నాది. నాది. పిచ్చివాడా, నీవి అనుకున్నవన్నీ నా పేరుతో ఏనాడో రాసేసావు. ఇప్పుడు కావాలంటే తిరిగి రావు. దుర్మార్గురాల, చివరికి ఇంత ఘాతకాన్ని పాల్పడతావా? నీ కోసం నా భార్య బిడ్డల్ని వదులుకున్నానే, నమ్ముకున్న స్నేహితుల్ని, నీతి నిజాయితీల్ని నీ మైకల్లో పడి నిప్పుల్లో పోసానే. ఇప్పటికైనా తెలుసుకున్నావుగా, మర్యాదగా బయటికి నడు. ఇంకా ఈ నరకోపంలో ఉంటాననుకున్నావా? నీ వల్ల నాకు పట్టిన పాప పంకిలం కడగడానికి నా భార్య కన్నీటి పెట్టి ఒక్కటి చాలే. పాపత్తురాలా, బాబు 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 వాచ్మ్యాన్ ఎవర్రా? బాబు ముందు లోనికి రా. మా నాన్న వదిలిపెట్టి నీ రాను. తప్పు బాబు, మీ తాతయ్య మాట కాదనకూడదు. ఈ దౌర్భాగ్యుని మీ నాన్నని చెప్పుకునే దానికంటే మీ తాత దగ్గర ఉండిపో. వెళ్ళి బాబు, లోపలికి తీసుకురండి. రాధ కంటపడకుండా ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. వెళ్ళు. బాబు గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు, పిలవండి. కంగారు పడతాను, నీకు మంచి రోజులు వచ్చాయి. అతనిలో పశ్చాత్తాపం కనిపిస్తుంది. అతను పూర్తిగా మారిపోయి నిన్ను తీసుకెళ్లే రోజు దగ్గరికి వస్తుంది. లోపలికి పద.